ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు సమయంతో ఉరుకులు పరుగులు పెడుతూనే ఉంటాం. ఈ క్రమంలోనే కొంతమంది తలస్నానం చేసి వచ్చిన వెంటనే తొందరగా ఆరిపోవాలని డ్రయర్స్, బ్లోయర్స్ లాంటి పరికరాలను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదని, జుట్టుని మరింత పొడిబారిపోయేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. డ్రయర్స్ వాడడమే కాకుండా తలస్నానం చేసి వచ్చిన వెంటనే టవల్తో గట్టిగా రుద్దేయడం కూడా పొరపాటేనట. దీనివల్ల జుట్టు చిక్కులు పడి మరింత ఎక్కువగా ఊడిపోయే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇంకా జుట్టు తడిగా ఉన్నప్పుడు కూడా కొందరు దువ్వుకుని జడ వేసేసుకుంటూ ఉంటారు. ఇలా చేస్తే బలహీనంగా ఉన్న కుదుళ్ల నుంచి వెంట్రుకలు ఊడిపోతాయని తెలిపారు. అంతేకాకుండా తల పూర్తిగా ఆరకపోతే కాస్త ఇబ్బందిగా కూడా ఉంటుందని వివరిస్తున్నారు. శిరోజాలకు సంబంధించిన ఉత్పత్తులేవైనా సరే జుట్టు తడిగా ఉన్నప్పుడు అప్లై చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తలనుంచి సువాసన రావాలని హెయిర్ స్ప్రేలను ఉపయోగిస్తుంటారు కొంతమంది. అయితే వాటిని నేరుగా తలమీద స్ప్రే చేయకూడదని అంటున్నారు. వాటిలోని రసాయనాలు, ఆల్కహాల్ జుట్టుపై ప్రభావం చూపిస్తాయని, అందుకే చేతుల్లో స్ప్రే చేసుకుని తర్వాత జుట్టుకి రాసుకోవాలని సలహా ఇస్తున్నారు. చేతులు, కాళ్లమీద ఉన్న అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి మహిళలు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఇలా చేసే ముందు ఎక్కువ సమయం నీళ్లలో ఉండకుండా జాగ్రత్తపడాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే నీటిలో అధిక సమయం ఉండటం వల్ల చర్మం ఉబ్బినట్లే చారలు పడతాయని తెలిపారు. అప్పుడు రేజర్తో అవాంఛిత రోమాలు తొలగించుకునే ప్రయత్నం చేస్తే అవి పూర్తిగా పోకుండా చర్మంపై గాట్లు పడే అవకాశాలు ఉన్నాయని వివరిస్తున్నారు. అలాగే అవాంఛిత రోమాల్ని తొలగించుకోవడానికి షేవింగ్ క్రీమ్ని మాత్రమే ఉపయోగించాలని, బాడీవాష్ని వాడకూడదని సలహా ఇస్తున్నారు.